సో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్ నవరాత్రి అయితే బ్యానర్ అయితే చూస్తున్నారు కదా. ఈ బ్యానర్ని మనమైతే చాలా సింపుల్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి. ఇందులో మనకి ఈ ఎడిటింగ్కి వచ్చేసిన బ్యాక్గ్రౌండ్స్ పిఎన్జీస్ అనేది కొంచెం లెంతీగా అయిపోతుంది వీడియో మనకి. అందుకే నేను మీకు కావాల్సిన అన్ని బ్యాక్గ్రౌండ్స్ పిఎన్జీస్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మీకు ఎడిటింగ్కి కావాల్సిన అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చేసిన, అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. పిక్సార్ట్ లింక్ కూడా ఇచ్చేసిన. సో లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. అయితే పిక్సార్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక మీకైతే ఈ టైప్లో ఉంటుంది ఇంటర్ఫేస్. డౌన్లోడ్ చేసుకున్నాక ఇంటర్ఫేస్ అయితే ఈ టైప్లో ఉంటుంది. పైన కనిపిస్తుంది ఎడిట్ ఏ ఫోటో, మీరు సెలెక్ట్ చేసుకోండి. మీకైతే ఈ టైప్లో చూడండి. నేనైతే ఈ టైప్లో అయితే బ్యాక్గ్రౌండ్ అయితే డిస్క్రిప్షన్ అయితే ఇచ్చేసినాను. ఇప్పుడు ఏం చేస్తారంటే టూల్స్ దగ్గర వచ్చేసి క్రాప్ దగ్గర వచ్చేసండి. వచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, ఇది రేషియో ఉంది కదా 16:9:16 అయితే కన్వర్ట్ చేసుకోండి. రైట్ క్లిక్ అయితే ఇచ్చేసండి. ఇచ్చేసినాక ఇప్పుడు కొంచెం ఇలా సైడ్కి స్క్రోల్ చేస్తే యాడ్ ఫోటో ఉంటుంది. ఫోటో వచ్చేసి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక ఇక్కడ చూడండి, మనకైతే తోరణం పిఎన్జీ అయితే ఉంది. ఈ పిఎన్జీ అయితే నేను డిస్క్రిప్షన్ ఇచ్చేసిన, డౌన్లోడ్ చేసుకోండి. సో ఇలా అయితే సెట్ చేసుకోండి నీట్గా. అయితే మనకైతే ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా నీట్గా అయితే సెట్ చేసుకోండి. ఇప్పుడు సెట్ చేసుకున్నాక కొంచెం ఇలా సైడ్కి స్క్రోల్ చేసి యాడ్ ఫోటో దగ్గర వచ్చేసండి. యాడ్ ఫోటో దగ్గర వచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే, నేనైతే మీకైతే ఈ అమ్మవారిది పిఎన్జీ అయితే డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చేసిన, చూసుకోండి, డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే సైజ్ అయితే కొంచెం చిన్నగా అయితే సెట్ చేసుకుందాం. ఇలా సెట్ చేసుకోగల ఇప్పుడు ఇలా ఇక్కడైతే ఇలా ఈ టైప్లో అయితే మనం అయితే సెట్ చేసుకుంటాం కదండి. ఇప్పుడు ఏం చేస్తారంటే సేమ్ ప్రాసెస్ ఏం లేదు, ప్లస్ సింబల్ అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే యాడ్ ఫోటో దగ్గర అయితే వచ్చేసేయండి. మనకైతే చూడండి ఈ యొక్క పిఎన్జీ అయితే ఈ రెండు అయితే సెలెక్ట్ చేసుకుందాం. ముందుగా అయితే ఈ రెండు అయితే సెలెక్ట్ చేసుకోగానే ఇప్పుడు ఈ త్రిశూలంది అయితే బ్యాక్గ్రౌండ్ వచ్చేసి రిమూవ్ చేసుకుందాం. ఈ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ వచ్చేసి ఓన్లీ పిక్సార్ట్ ప్రో వర్షన్లోనే బ్యాక్గ్రౌండ్ వచ్చేసి రిమూవ్ అయిపోతుంది. సో ఇప్పుడు చూడండి, మనకైతే బ్యాక్గ్రౌండ్ వచ్చేసి రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ లేయర్ దగ్గర ట్యాప్ చేసుకోండి. ఐ సింబల్ మీద అయితే ఆయన అయితే ఆన్ చేసుకోండి. ఇప్పుడు ఈ చక్రం ఉంది కదా, ఇప్పుడు చక్రం అయితే ఇలా కొంచెం అయితే ఇలా పెద్దగా అయితే సైజ్ చేసుకోండి. సైజ్ చేసుకోగానే ఇప్పుడు ఈ లేయర్ దగ్గర వచ్చేసినాక ఈ అమ్మవారు కింద అయితే సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే బ్లెండ్ ఆప్షన్ ఉంటుంది, బ్లెండ్ మీద సెలెక్ట్ చేసుకుంటే మీకైతే స్క్రీన్ అయితే ఇలా వచ్చేస్తుంది. సైజ్ అయితే చిన్నగా చేసుకోండి, మీకు బాగా మంచి లుక్ అయ్యేటట్టు. ఇలా సెట్ చేసుకున్నాక ప్లస్ సింబల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఇప్పుడు ఏం చేస్తారంటే ఐ సింబల్ని అయితే ఆన్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే త్రిశూలం సెలెక్ట్ చేసుకోండి. ఇలా త్రిశూలం సెలెక్ట్ చేసుకోగానే మీకైతే ఈ టైప్ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇదే ఫోటోని మూవ్ డౌన్ అయితే చేయండి. మనకైతే సెట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఫోటో మీరు ట్యాప్ చేసి డూప్లికేట్ చేసుకోండి. డూప్లికేట్ సెట్ చేసుకున్నాక ఇది కూడా మూవ్ డౌన్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ టైప్లో అయితే సెట్ చేసుకోండి, మనకైతే నీట్గా అయితే అయ్యేటట్టు. ఎగ్జాంపుల్ అయితే నేను చూపిస్తున్నాను కాబట్టి నేను ట్రై చేసినాను. సో ఏం లేదు, ఇక్కడ ఈ పిఎన్జీ ఉంది కదా, ఈ పిఎన్జీని అయితే ఇలా ఈ టైప్లో అయితే సెట్ చేసుకోండి నీట్గా. రెండైతే ఈక్వల్గా అయ్యేటట్టు ఇలా సెట్ అయిపోతుంది. ప్లస్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇప్పుడు చూడండి, మనకైతే ఈ పిఎన్జీ ఉంటుంది. ఈ పిఎన్జీని కొంచెం అయితే ఇలా జూమ్ చేసుకోండి. సో అన్నీ అయితే పర్ఫెక్ట్ అయితే అయిపోయినాయి. సో ప్లస్ సింబల్ అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుని అక్కడ నేనైతే మీకు తెలుగు ఫాంట్ అయితే ఇచ్చాను. తెలుగు ఫాంట్ మనం మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. సో చూడండి గైస్, మీకైతే ఫాంట్ అయితే ఈ టైప్ ఉంటుంది. మీరు ఆల్ మెటీరియల్స్ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ అయితే నేను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్స్ పేజెస్ అనేది ఉంటుంది, అక్కడే మీకు ఫాంట్ ఉంటుంది. ఫాంట్ని అయితే ఇక్కడ చూడండి ఈ టైప్ డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇప్పుడు డైరెక్ట్ అయితే పిక్సార్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. సో పిక్సార్ట్ ఓపెన్ చేసుకోగానే మీకైతే ఈ టైప్లో ఉంటుంది. ఇప్పుడు చేంజ్ చేసుకోండి తెలుగులో. చూడండి నేను చూపిస్తాను. సో మనమైతే ఇలా అయితే తెలుగులో అయితే సెట్ చేసుకుంటాం కదండి. ఇప్పుడు సెట్ చేసుకున్నాక ఇప్పుడు ఎలా చేస్తారంటే ఆల్ దగ్గర వచ్చేసినాక ఇక్కడ చూడండి, ఇక్కడ రీసెంట్ దగ్గర చూడండి, ఇక్కడ హార్ట్ సింబల్ ఉంటుంది మై ఫాంట్స్. సో ఇక్కడ యాడ్ ఫాంట్ ఉంది కదా, యాడ్ ఫాంట్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి యాడ్ ఫాంట్స్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడైతే మనకైతే కనిపిస్తుంది. మనం చూడండి డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ మనం ఎక్కడైతే సెట్ చేసుకున్నామో ఇక్కడ చూడండి నా మొబైల్ మోడల్ అయితే ఉంటుంది. మీరు ఎట్లా డౌన్లోడ్ ఎక్కడ సెట్ మీరు ఫాంట్ డౌన్లోడ్ చేసుకోగానే మీరు సెట్ చేసుకోవాలి ఫాంట్. ఎగ్జాంపుల్ అయితే నేను చూపిస్తున్నాను. ఇందులో అయితే నేనైతే సెట్ చేసుకుంటాను మొత్తం. సో కాబట్టి మీకు అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు, నేను చూపిస్తాను. చూడండి ఈ టైప్లో ఉంటుంది. నేను గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడైతే ఫాంట్ అనేది సెట్ చేస్తున్నారో గుర్తుపెట్టుకోండి. నేనైతే ముందుగానే ఫాంట్ అయితే ఇంపోర్ట్ చేసుకున్నాను. ఏం లేదు, సింపుల్గా ఫాంట్ని డౌన్లోడ్ చేసుకోగానే
మీకైతే ఈ టైప్‌లో యారోస్ ఉంటది. ఈ టైప్‌లో ఈ సర్కిల్ దగ్గర పైన యారో కనిపిస్తుంది కదా! ఈ టైప్‌లో అయితే యారోస్ ఉంటాయి. యారో మీద సెలెక్ట్ చేసుకుంటే మీకైతే ఇట్లా వస్తది. ఎగ్జాక్ట్‌గా మీకు ఎక్స్ట్రా ఫైల్ ఉంటది. ఎక్స్ట్రా ఫైల్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా అయితే వితిన్ ఫ్యూ సెకండ్స్‌లో అయితే మీకైతే ఫాంట్ అనేది వచ్చేస్తది. సో, నేను చూపిస్తున్నాను. సో, చూడండి. పొన్నులు ఉంటది. సో, ఈ ఫాంట్ ఉంటది. మీకైతే ఈ టైప్‌లో వచ్చేస్తది ఫాంట్. ఇప్పుడు వచ్చేసినాక కొంచెం అయితే సైజ్ అయితే పెద్దగా చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే స్పేసింగ్ ఉంటది. స్పేసింగ్ దగ్గర వచ్చేసి మీకైతే ఈ టైప్‌లో ఉంటది. సో, మీరు సెట్ చేసుకోవచ్చు. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్ట్రోక్స్ దగ్గర అయితే వచ్చేసేయండి. స్ట్రోక్స్ దగ్గర వచ్చేసినాక 52 ఇలా పెట్టుకోండి. అడ్జస్ట్ చేసుకోండి. షాడో దగ్గర వచ్చేసినాక ఈ 2 అయితే ఇలా అయితే సెట్ చేసుకోండి. సెట్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ టైప్‌లో అయితే ఇలా అయితే సెట్ చేసుకోండి. మీకైతే ఎగ్జాంపుల్ మీకు అర్థం అవ్వాలని నేను ఇలా చెప్తున్నాను. సో, ఈ టైప్‌లో సెట్ చేసుకున్నాక నేను మీకైతే ఒకవేళ మీరు కలర్ ఎయ్యాలనుకుంటే ఎయొచ్చు. ఇక్కడ చూడండి కలర్ మీద ట్యాప్ చేసుకొని గ్రేడియంట్ ఆప్షన్ ఉంటది. సో, గ్రీన్ తీసుకోండి. సో, ఈ టైప్‌లో అయితే మనకైతే సెట్ అయిపోతది. సెట్ అయిపోయినాక ఇప్పుడు ఏం చేస్తా అంటే ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. నేను మీకు పీఎన్‌జీ ఇచ్చాను. అమ్మవారిది పీఎన్‌జీ ఒకటి ఇచ్చాను డిస్క్రిప్షన్‌లో. సో, చూడండి ఈ గోల్డెన్ కలర్ ఈ టైప్‌లో ఉంటది పీఎన్‌జీ వచ్చేసి. ఈ టైప్‌లో ఉంటది పీఎన్‌జీ. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా అయితే ఇలా కొంచెం పైకైతే ఇలా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నాక ఈ లేయర్స్ మీద ట్యాప్ చేయండి. మొత్తం ఇక్కడ మనకైతే టెక్స్ట్ దగ్గర అయితే పర్ఫెక్ట్‌గా అయితే మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు ఎరేస్ దగ్గర వచ్చేసినాక హార్డ్‌నెస్ 1 పెట్టుకోండి. ఇది వచ్చేసి 60 పెట్టుకోండి. ఇది వచ్చేసి 84. ఈ టైప్‌లో అయితే ఎరేస్ చేసుకోండి మీరు. నేనైతే చూపిస్తున్నాను కాబట్టి చు ఇవే కాదు మీరు ఏ సైజ్‌లో అయినా సరే ఈ మీరు సెట్టింగ్స్ అనేది జాగ్రత్తగా అయితే అబ్జర్వ్ చేసుకుంటూ అయితే చేసుకోవచ్చు. అప్పుడు మీకు కొంచెం లుక్ అనేది బావుంటది. సో, రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. సైజ్ వచ్చేసి చిన్నగా చేసుకోండి. ఇలా సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకుంటే ఇక్కడ లేయర్స్ దగ్గర ట్యాప్ చేసుకున్నాక డూప్లికేట్ చేసుకోండి ఇంకొక పిక్‌ని. ఇలా డూప్లికేట్ చేసుకోండి. మనకైతే డూప్లికేట్ చేసుకున్నాక మనకైతే చూడండి ఈ 3 లైన్స్ వస్తే మనకైతే ఈక్వల్‌గా అయితే వస్తున్నట్టు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ లేయర్ మీద ట్యాప్ చేసుకోండి. మూవ్ డౌన్ అయితే చేసుకోండి. ఇలా ఈ టైప్‌లో అయితే మీరైతే మూవ్ డౌన్ అయితే చేసుకోండి. సో, రెండైతే ఈ రెండైతే ఈక్వల్‌గానే ఉంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడైతే మీ యొక్క ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. యాడ్ ఫోటో దగ్గర అయితే వచ్చేసేయండి. యాడ్ ఫోటో దగ్గర వచ్చేసినాక ఇక్కడ చూడండి ఈ టైప్‌లో అయితే మీ యొక్క ఫోటో అనేది యాడ్ చేసుకోండి ఇలా. సో, ఇక్కడ చూడండి ఇక్కడ రిమూవ్ బీజీ ఉంటది. బ్యాక్‌గ్రౌండ్ వచ్చేసి రిమూవ్ అయిపోతది. నాకైతే బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అయిపోయినాక ఈ ఫోటోని అయితే సైజ్ వచ్చేసి పెద్దగా అయితే చేసుకోండి. మీరు లేయర్స్ దగ్గర ట్యాప్ చేసుకోండి. అన్నిటికైతే లాక్ అయితే సెట్ చేసుకోండి. ఈ లాక్ దేనికి అంటే మనం ఎడిటింగ్ చేసేటప్పుడు అయితే ఏదైనా ఒక పీఎన్‌జీ కానీ బ్యాక్‌గ్రౌండ్స్ కానీ డిస్టర్బ్ అంటే మూవ్ అవుతాయి కాబట్టి మనకైతే డిస్టర్బ్ అయితే అవుతది. కాబట్టి లాక్ అయితే సెట్ చేసుకోండి. ఇది ఒక కొత్త ఫీచర్ అనమాట పిక్సార్ట్‌లోనే. సో, ఇప్పుడు ఏం చేస్తారంటే ఫోటో అయితే సెట్ చేసుకోండి. నీట్‌గా అయితే ఫోటో సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా సైడ్‌కి అయితే స్క్రోల్ చేసుకోండి. అడ్జస్ట్ ఆప్షన్ ఉంటది. అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇవి కూడా సేమ్ నేను ఎగ్జాంపుల్‌గా అయితే అడ్జస్ట్ ఇక్కడ చూపిస్తున్నాను. మీ అమ్మవారి పీఎన్‌జీకి కూడా ఇలా అయితే అడ్జస్ట్ చేసుకోండి. లుక్ అనేది బావుంటది మనకి. సాచురేషన్ కూడా ఇలా అయితే మొత్తం సెట్ చేసుకోండి. నీట్‌గా సెట్ చేసుకున్నాక రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. ప్లస్ మీద క్లిక్ చేసుకోండి. ఇలా మొత్తం సెట్ చేసుకోగానే ఇప్పుడు ఏం చేస్తారంటే యాడ్ ఫోటో దగ్గర వచ్చేసినాక మీకైతే ఒక బ్యాక్‌గ్రౌండ్ లింక్ అయితే ఇచ్చాను. ఈ టైప్‌లో ఉంటది బ్యాక్‌గ్రౌండ్. ఇప్పుడు చూడండి ఇక్కడైతే రిమూవ్ బీజీ ఉంటది. బ్యాక్‌గ్రౌండ్ వచ్చేసి రిమూవ్ చేసుకోండి. రిమూవ్ చేసుకున్నాక మీకైతే ఈ టైప్‌లో ఉంటది కాబట్టి ఈ ఫో ఈ ఫోటోని అయితే చిన్నగా అయితే సెట్ చేసుకోండి ఇలా. చిన్నగా సెట్ చేసుకున్నాక ఇక్కడ చూడండి బ్లెండ్ ఆప్షన్ ఉంటది. ఇలా స్క్రీన్‌లో అయితే సెట్ చేసుకోండి ఇలా. స్క్రీన్‌లో సెట్ చేసుకోగానే ఇలా అయితే కొంచెం అయితే చిన్నగా అయితే సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకోగానే ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ అడ్జస్ట్ ఆప్షన్ ఉంటది. నీట్‌గా అయితే అడ్జస్ట్ చేసుకోండి. రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు ఇలా సెట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే నేను మీకు ఒక బ్యాక్‌గ్రౌండ్ లింక్ అయితే చూడండి మనకైతే ఇలా లిమిట్స్ రీచ్ అని వస్తుంది కదా! ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఫోటోని అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ఉంది కదా! డౌన్లోడ్ అయితే చేసుకోండి. మళ్ళీ సేమ్ ప్రాసెస్ బ్యాక్ వచ్చేసేయండి. ఇలా అయితే రిఫ్రెష్ చేసుకోండి ఇలా. రిఫ్రెష్ చేసుకోగానే మనకైతే ఈ టైప్‌లో అయితే డౌన్లోడ్ చేసిన సో గైస్ మనమైతే డౌన్లోడ్ చేసుకుంటాం కదా! ఇలా అయితే ముందుగా అయితే ఇమేజ్‌ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. లిమిట్స్ రీచ్ అనే ఆప్షన్ అయితే మనకైతే వస్తుంది కాబట్టి ఏం చేస్తారంటే
ఇలా బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసినాక రిఫ్రెష్ అయితే ఇచ్చేసేయండి. రిఫ్రెష్ అయితే ఇచ్చినాక మీకైతే ఈ టైప్లో వచ్చేస్తుంది. నాకైతే బ్యానర్ ఈ టైప్లో వచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ టైప్లో వచ్చేసినాక యాడ్ ఫోటో దగ్గర అయితే వచ్చేసేయండి. యాడ్ ఫోటో దగ్గర వచ్చేసినాక మనకైతే ఈ అమ్మవారిది ఒక పిఎన్ ఇమేజ్ ఇస్తాను అమ్మవారిది. రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అయితే చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి రిమూవ్ చేసుకోండి. సో ఈ టైప్లో అయితే మీరు ఏ విధంగా అయితే రిమూవ్ చేసుకుంటారో ఆ టైప్లో అయితే మనకైతే వచ్చేస్తుంది. ఇంకొంచెం అయితే జూమ్ చేసుకుందాం, మెరేజ్ చేసుకుందాం. ఇది చూడండి, ఈ టైప్లో అయితే ఈ సెట్టింగ్స్ ట్రై చేయండి. నేను చేస్తున్న ఇదే సెట్టింగ్ ట్రై చేయాలని ఏం రూల్ లేదు. మీకు నచ్చిన బ్రషెస్ సైజెస్ సెట్ చేసుకోండి ముందుగా అయితే. సో ఈ టైప్లో సెట్ చేసుకుంటారు కదా, ఈ టైప్లో సెట్ చేసుకున్నాక టెక్స్ట్ అయితే ఇచ్చేసేయండి. నేను టెక్స్ట్ అయితే ఎలా యూజ్ చేయాలో కూడా చెప్పాను. చూడండి, జై అని రాద్దాం. ముందుగా అయితే జై మాత అని రాద్దాం. సి ఆల్ దగ్గర వచ్చేసినాక రీసెంట్ దగ్గర అయితే నేను చెప్పాను ముందు ఆల్రెడీ ఎడిటింగ్ చేస్తున్నప్పుడే చెప్పాను ఎలా యూజ్ చేసుకోవాలి ఫాంట్ కూడా. సో చిన్నగా అయితే ఇటు సైడ్ అయితే ఈ టైప్లో అయితే ఇచ్చేసేయండి ఫాంట్. చూడండి, నేను ముందుగానే మొత్తం ఇచ్చేసాను కాబట్టి ఇది చూడండి, ఈ టైప్లో అయితే ఇచ్చేసేయండి మొత్తం. సో ఈ టైప్లో అయితే ఇచ్చేసినాక కలర్ దగ్గర వచ్చేసినాక గ్రేడియంట్ తీసుకోండి, గోల్డెన్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక షాడో ఆప్షన్ ఉంటుంది, షాడో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలా అయితే జీరో దగ్గర సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నాక ఫైనల్గా స్ట్రోక్స్ దగ్గర అయితే వచ్చేసండి. స్ట్రోక్స్ దగ్గర వచ్చేసినాక మీకైతే చూడండి 50 అయితే పెట్టుకోండి. ఈ టైప్లో ఇలా సెట్ చేసుకున్నాక రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. మనకైతే బ్యానర్ ఆల్మోస్ట్ అయితే మనకైతే బ్యానర్ వచ్చేసి అయిపోయింది. బార్డర్ దగ్గర వచ్చేసినాక అవుటర్ అయితే 0 పెట్టుకోండి, ఇన్నర్ వచ్చేసి 1 పెట్టుకోండి. రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసినాక ఫిట్ దగ్గర అయితే వచ్చేసేయండి, షాడో వచ్చేసేయండి. అలానే చూడండి మనకు రేషియోస్ ఏ టైప్లో కావాలో కూడా సెట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. సో ఈ టైప్లో అయితే రేషియోస్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా చేసుకున్నాక రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది చూడండి, టూల్స్ దగ్గర వచ్చేసి ఏఐ ఎన్హాన్స్ ఉంటుంది. ఫోటోను అయితే ఎన్హాన్స్ చేసుకోండి. మీ దగ్గర ఏమైనా క్వాలిటీ యాప్ ఉంటే క్వాలిటీగా అయితే 4K HD క్వాలిటీలో అయితే చేసుకోండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మనకైతే ఎన్హాన్స్ అనేది అయిపోతుంది. జస్ట్ ఫ్యూ మినిట్స్లో అయిపోయినాక ఇంటెన్సిటీ 100 చేసుకోండి. చూడండి, ఈ ఫోటో అయితే చూడండి బ్లర్గా ఉంది కదా, ఇప్పుడు చూడండి ఎన్హాన్స్ అయిపోతుంది ఈ టైప్లో. ఇలా ఎన్హాన్స్ అయిపోయినాక రైట్ క్లిక్ అయితే ఇచ్చేసినాక ఇమేజ్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎడిటింగ్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకోసం మంచి ఎడిటింగ్ అయితే తీసుకొని వస్తాను. అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.